నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో చీఫ్ మినిస్టర్ కప్ టాచ్ ర్యాలీ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వనపర్తి జిల్లాలో క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వనపర్తి శాసనసభ్యులు తూడిమేఘారెడ్డి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయం అవసరమని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి టాచ్ ర్యాలీని ప్రారంభించి ప్రసంగించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. వనపర్తి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం జిల్లాలో క్రీడా స్ఫూర్తిని మరింత పెంపొందించింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్, వనపర్తి జిల్లా రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా. చీఫ్ మినిస్టర్స్ కప్ 25-26 టాచ్ ర్యాలీకి సంబంధించి జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ సురభి IAS గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథులు, గౌరవ శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు, అలాగే శివసేన రెడ్డి గారు, స్టేట్ స్పోర్ట్స్ చైర్పర్సన్ అండ్ DCC ప్రెసిడెంట్ వనపర్తి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర ప్రతినిధులు, మీడియా మిత్రులు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది. సో అతి కొద్దిసేపట్లో మళ్ళీ పండగ వాతావరణం నుంచి హోరాహోరీగా, పోటాపోటీగా, మీరా నీనా సై అంటూ ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్తో గ్రౌండ్లో మీరందరూ మీకున్నటువంటి టాలెంట్, ఎందులో అయితే మీరు ఎక్స్పర్ట్స్ ఉంటారో, సో ఆ క్రీడల్లో మీరు పార్టిసిపేట్ చేసి మంచి పాజిటివ్ స్పిరిట్తో, క్రీడా స్ఫూర్తితో మీరందరూ పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో కూడా వనపర్తి డిస్ట్రిక్ట్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ విష్ యూ ఆల్ గుడ్ లక్. మనము ఏదైతే స్కూల్లో 4 గోడల మధ్యలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి జీవితంలో ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి, ఒక ఉద్యోగం సంపాదించడానికి, మనకు ఒక ఇన్కమ్ రావడానికి, మనం సెటిల్ కావడానికి, మనకు కావాల్సినటువంటి వసతులు సమకూర్చడానికి ఏ రకంగా అయితే మన విద్య మనకి ఉపయోగపడుతుందో, జీవితంలో ఒక పోటీని, ఒక స్ఫూర్తిని, జీవితంలో మనము ఎదుర్కోవాల్సినటువంటి ఛాలెంజెస్ని, వాటన్నిటినీ నేర్చుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే అది గ్రౌండ్ మాత్రమే. మీరందరూ ఈ వయసులో మీకు ఇది తెలియదు కావచ్చు, కానీ మా వయసుకు వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అప్పుడు కూడా మీకు అనిపించదు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్వాలిటీ, ఈ ఎబిలిటీ ఎలా వచ్చిందనేది మీకు తెలియదు. మీరు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక పోటీతత్వం, ఒక పాజిటివ్నెస్, ఒక టీం వర్క్, ఒక కోఆర్డినేషన్, టీంలో ఒక కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, ఓటమి అంటే ఏంటి, ఓటమిలోంచి ఒక గెలుపు ఎలా తీసుకురావచ్చు, ఎలా మీరు సాధించవచ్చు, ఇలా అనేక రకాలుగా ఒక జీవితానికి కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్ మీకు ఓన్లీ గ్రౌండ్ మాత్రమే నేర్పిస్తుంది. సో అంత మంచి క్రీడల్లో మనకి వస్తున్నటువంటి ఆ లైఫ్ స్కిల్స్ని నేర్చుకుంటూ ఈ క్రీడల్లో పాజిటివ్ స్పోర్టివ్నెస్తో, స్పోర్టివ్ స్పిరిట్తో మీరందరూ పార్టిసిపేట్ చేసి మన జిల్లాకి మంచి గుర్తింపు తీసుకురావాలని చెప్పి అందరికీ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు, మార్కెటింగ్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారు, గౌరవనీయులు ఎస్పీ గారు సునీత గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న అధికారులు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సీఎం కప్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి గ్రామాల్లో, అదేవిధంగా ప్రతి అర్బన్ మున్సిపాలిటీలో ఏదైతే టాలెంట్ ఉందో వాళ్ళు వెతికి ఒక స్టేట్ స్థాయికి తీసుకుని వచ్చి తర్వాత జిల్లా స్థాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళని అథ్లీట్స్ని చేయాలి, వాళ్ళని ప్లేయర్స్ని చేయాలి. మన రాష్ట్రంలోనే ఈ స్పోర్ట్స్ యొక్క ఫేస్ మొత్తం మార్చాలనే ఆలోచనతోటి ఈ సీఎం కప్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
దాంట్లో ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ నుంచి మన జిల్లాకి అదృష్టం, మన చైర్మన్ గారు కూడా ఇక్కడి నుంచి ఉన్నారు కాబట్టి ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ ని, సీఎం కప్ ని మనం ఇంకా ఒక పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసే అవసరం ఉంది. మన జిల్లాలో ప్రత్యేకంగా హాకీ అకాడమీ ఉంది. మీరు చాలా మంది హాకీ అథ్లీట్స్ ఇక్కడ ఉన్నారు. కబడ్డీకి కూడా మన జిల్లాకి చాలా మంచి పేరు ఉంది. అదే విధానంగా ఫుట్బాల్లో కూడా మనకి పెద్దోళ్ళలో ఖేలో ఇండియా క్యాంప్ ఒకటి జరుగుతూ ఉంది. ఈ 2-3 స్పోర్ట్స్ లో మనం ప్రీవియస్ సీఎం కప్ లో కూడా చాలా సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు వెళ్ళి కూడా వచ్చి ఉన్నాము. ఈసారి మీరు ఇంకా మంచి స్ఫూర్తితోటి ఆడి ఖచ్చితంగా ఆ కప్పు కూడా మీరు మన జిల్లాకి తిరిగి తీసుకురావాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా ఇందాక ఎస్పీ మేడం చెప్పినట్లు స్పోర్ట్స్ అనేవి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్మెన్షిప్, స్పోర్ట్స్ ఉమెన్షిప్ అనేది ఓన్లీ ఎప్పుడు మనం గెలుస్తూ ఉండడం, మనం ఎప్పుడప్పుడు ఓడిపోతాం, ఆ ఓటమి కూడా మన లైఫ్లో ఒక భాగమని. అదే విధానంగా స్పోర్ట్స్ మెన్కి ఎప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావు, మనకి మానసిక రోగాలు అనేది స్పోర్ట్స్ మెన్కి ఎప్పుడు రావు. ఎందుకంటే ఆ చురుకుతనం కానీ, ఆ క్రీడల మీద ఉండే ధ్యాస కానీ, ఎప్పుడు ఒక గోల్ ఓరియంటెడ్ మైండ్ సెట్ కానీ అది మీ అందరూ చిన్నతనం నుంచి నేర్చుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు స్పోర్ట్కి ఎంత ఇస్తారో తిరిగి అది కూడా మీకు అంతే ఇస్తుంది. మన జిల్లాలో కూడా హారీలోనే గౌరవ మంత్రి గారు ఇంకా చైర్మన్ గారి సమక్షంలో ఇక్కడ ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఓపెన్ చేశాము, ఒక జిమ్ కూడా ఓపెన్ చేశాము. మీ అందరి కోసమే ఇవన్నీ ఓపెన్ చేసింది. అవన్నీ వినియోగించుకోండి. శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ గా ఉండండి. ఈ టోర్నమెంట్ లో పూర్తి స్థాయిలో ఒక క్రీడాకారు ఉత్సాహం చూపించి మీద బెస్ట్ టీమ్ విన్. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను ముగిస్తున్నాను. సెషన్ ఈ కార్యక్రమం హాకీకి సంబంధించిన కార్యక్రమం మనతోన వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి, వారితో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రెడ్డి గారు, గౌరవ జిల్లా ఎస్పీ సునీతారెడ్డి గారు, డిఈఓ గారు, డిఎస్పీ గారు, వారితో పాటు వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఎంఆర్ఓ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక మీద యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు, మార్కెట్ వైస్ చైర్మన్ ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, మిగతా అక్కడ కూర్చున్న సర్పంచులు ఉన్నారు, అక్కడ కూర్చున్న వనపర్తి పెద్దలందరూ ఉన్నారు.